ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో అయితే వినాయక చవితి స్పెషల్గా నేను చేసిన 3 రకాల ప్రసాదాలు అండ్ అలానే దేవుణ్ణి ఇంట్లోకి ఎలా ఆహ్వానించాము, అలాగే నా పూజా విధానము, అలాగే 3 రకాల ప్రసాదాలు ఎలా చేసుకోవాలి, ఇంట్లో పనులు అలాగే దేవుడి దగ్గర పనులు ఒక్కరమే ఎలా ఈజీగా చేసుకోవాలా, ఇన్ టైంలో పూజ కంప్లీట్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్పేశాను. అలాగే పూజ పెద్దగా రాకపోయినా కూడా మనం శ్రద్ధతో చేయాలండి ఏ పూజ చేసినా కూడా. అందుకోసం అయితే ఈ విధంగా సింపుల్గా చేసేసాను. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా అయితే వంటగదిలోకి వెళ్ళిపోయాను. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి, అంటే బయట పనులన్నీ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక పులిహోర కోసం రైస్ కూడా పెట్టాలి కదా, అందుకోసం అయితే రైస్ అయితే ఈ విధంగా రైస్ కుక్కర్లో వండేస్తున్నాను. ఇలాగ 1-2 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మంచి నీళ్ళు పోసేసి ఇప్పుడైతే స్విచ్ అయితే ఆన్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే స్విచ్ ఆన్ చేసే టైంకు పవర్ అయితే కట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు ఫుల్గా వర్షం పడిపోయింది కదా, చాలా వర్షం పడడం పవర్ పోతూ వస్తూ ఉంది. అందుకోసం అయితే ఆన్ చేసి పెట్టేశాను. తర్వాత అయితే మిగతా పని చేద్దాం అనేసి, పిల్లలు ఎలాగూ లేస్తారు, మనం పూజ గదిలోకి వెళ్తే వాళ్ళు పనులు చేయలేరు అనేసి నేనైతే టీ కూడా పెట్టేశాను వాళ్ళ కోసం అయితే. ఇంకా వాళ్ళు పాలు అప్పుడప్పుడే తాగుతారు, ఇంకా టీనే ఎక్కువ తీసుకుంటారు. ఇంకా ఫీవర్ రావడం వల్ల మా పెద్దమ్మాయికి ఇంకా అసలు ఏమీ తినడం లేదు. ఇంకా టీ ఎలాగూ పెట్టుకోవాలి కదా, అందుకోసం అయితే టీ పెట్టేసి పక్కన చిన్న గిన్నెలో మా మామయ్య కోసం అంటే చక్కెర వేయకుండా టీ తనకి సపరేట్గా తీసేసి ఇంకా మేమైతే చక్కెర వేసుకొని ఈ విధంగా టీ పెట్టేసి ఫ్లాస్క్లోకి తీసుకున్నాను. ఇప్పుడైతే పూజా సామాన్లన్నీ తీసుకొచ్చేసి వీటిని అయితే శుభ్రం చేయాలి కదా. మీకు వీలైతే ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకోండి. ఒకవేళ వీలు కాకపోతే ఇంకా ఆ రోజు కొంచెం ముందుగా టైం ఎలా కేటాయించుకోవాలో చూసుకొని వాటిని అయితే క్లీన్ చేసుకోండి. ముందు ఈ విధంగా క్లీన్ చేసేసి నేనైతే శుభ్రంగా కడిగేసి వీటిని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా వాటర్ అన్నీ పోయేంత వరకు పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు వీటిని పూజా గదిలోకి తీసుకెళ్దాము. వీటిని ఈ విధంగా శుభ్రం చేసుకోవాలండి ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు. ఆ తర్వాత అయితే ఇప్పుడు వాటిని పూజ గదిలో పెట్టేసి నేనైతే ఉండ్రాల పాయసం, అంటే తెలంగాణ స్టైల్లో పాశం ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఉండ్రాల పాయసం చేయడం చాలా మందికి రాదు, అందుకోసం అయితే ఈ పాశం ఎలా చేయాలో ఇప్పుడైతే చూపిస్తాను. ఈ విధంగా ఒక 1/2 kg దాకా గోధుమ పిండి తీసుకొని అందులో బెల్లం పొడి యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత చపాతీ ముద్దల సాఫ్ట్గా కలుపుకొని ఇప్పుడు పొడి పిండిని ఈ విధంగా చల్లుకుంటూ ఈ విధంగా రోల్ చేసుకోవాలి. మీకు రౌండ్గా కావాలా, లేదు అంటే తాలికల్లా కావాలా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే కొన్ని ఈ విధంగా చేశాను, కొన్ని రౌండ్గా చేశానండి. ఇలా చేసుకొని అన్నింటినీ పొడిపిండి చల్లుకొని పక్కన పెట్టేశాను. తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఇందులో అయితే 2 చెంబుల దాకా నీళ్లు పోయాలి. 1/2 kg పిండికి 1/2 kg కన్నా కొంచెం ఎక్కువ నీళ్లు పోసుకొని మరిగించిన తర్వాత ఇవి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో ఉండ్రాలని, తాలికలని ఇందులో యాడ్ చేసిన తర్వాత ఇవి స్మూత్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు కొంచెం స్టవ్ని చిన్నగా పెట్టుకొని స్లోగా కలుపుకోవాలి. మనం చేసిన దానికన్నా కొంచెం ఉబ్బుతాయండి. ఇక్కడ చూడండి, కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో అయితే బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం కూడా 1/2 kgకి 1/2 kg దాకా తీసుకోవాలండి. పిండి మనం 1/2 kg తీసుకుంటే 1/2 kg బెల్లం తీసుకోవాలి. అలాగే స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది ఇలా యాడ్ చేసుకుంటేనే. ఈ విధంగా బెల్లం వేసేటప్పుడు అక్కడక్కడ వేసేసేయండి, ముద్దలుగా ఒకే దగ్గరగా కాకుండా. ఇది కొంచెం మెత్తగా ఉంది వర్షం పడడం వల్ల, ఈ విధంగా అయిపోయిందండి. మీ దగ్గర పొడిగా ఉంటే మాత్రం డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు, లేదు గడ్డలా ఉంటే చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత బెల్లం కరిగేంత వరకు ఈ విధంగా స్పూన్తో ఒకసారి కలిపేసేయండి. ఈ విధంగా బెల్లం అంతా మెల్ట్ అయిపోతుంది. కొంచెం కలర్ కూడా మారిపోయింది, చూసారు కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని చూసేసేయండి సాఫ్ట్గా అయ్యాయో లేదో. ఆ తర్వాత ఇప్పుడు పక్కనే నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో బాదం, జీడిపప్పు, కిస్మిస్ కూడా ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. నెయ్యిలో ఫ్రై చేసిన వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి కదా, అందుకోసం పక్కనే ఫ్రై చేశాను. తర్వాత కొంచెం చిక్కబడాలి కాబట్టి ఇందులో పిండిలో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఈ విధంగా లూజ్గా కలిపేసుకొని కొంచెం యాడ్ చేసుకుంటూ ఒక చేతితో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా అయిపోయిన తర్వాత కొంచెం చిక్కబడిపోతుంది. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి అలాగే ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసేయండి. ఇలా కలిపేసిన తర్వాత ఇందులో మెయిన్గా టేస్టీగా రావాలి అంటే కొంచెం నెయ్యి వేయాలండి, అప్పుడే టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇలా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి ఇప్పుడు ఈ విధంగా చిక్కబడిపోయింది కదా, లాస్ట్లో స్టవ్ని చిన్నగా పెట్టేసి పాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చిందండి, చాలా మంది పాలు యాడ్ చేసేటప్పుడు విరిగిపోతున్నాయి, అలాగే టేస్ట్ బాగోట్లేదు అనుకుంటారు. లేదండి, ఈ విధంగా మరిగిన తర్వాత లాస్ట్ ఫైనల్లో కాచి చల్లార్చిన పాలనే యాడ్ చేయాలి. అసలు విరగవు, అలాగే టేస్ట్ కూడా మారిపోదు. ఈ విధంగా చేయండి ఎప్పుడు చేసినా
చేసినా కూడా చాలా ఈజీగా అయిపోతుంది. మన తెలంగాణ స్టైల్లోనే పాశం అయిపోయిందండి. ఇప్పుడు అది పక్కన పెట్టేసి స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టేసి ఇందులో అయితే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి తీసుకొని ఇందులోనైతే 1 కప్పు దాకా ఇందులో సేమియా యాడ్ చేసుకోవాలి. చక్కగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ కూడా ఈ సేమియా మునిగేంత వరకు వాటర్ పోయాలి. మరి ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత సేమియా మొత్తం ఉడికిపోవాలండి. సాఫ్ట్గా అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మొత్తం వాటర్ అనేది దగ్గరికి వచ్చేస్తాయి. అప్పుడు టేస్ట్కి దగ్గరలో అంటే మీ స్వీట్నెస్కి దగ్గరలుగా చక్కెర యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల దాకా చక్కెర యాడ్ చేశాను. చక్కెర కరిగేంత వరకు ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా చక్కెర అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా ముందుగానే నెయ్యిలో ఫ్రై చేశాను కదా. డ్రై ఫ్రూట్స్ ఎన్ని కావాలో అన్ని ముందుగానే ఒకేసారి ఫ్రై చేసుకోండి. ఎప్పుడో అప్పుడు ఫ్రై చేయాలి అంటే కొంచెం టైం తీసుకుంటుంది కదా. అందుకోసం అయితే మనం ఎన్నైతే స్వీట్స్ చేయాలి అనుకుంటామో అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకొని లాస్ట్లో అయితే ఈ విధంగా పాలు తీసుకొని ఒక 2 నిమిషాలు అంతే కాచి చల్లార్చిన పాలు పోసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఈ విధంగా కలిపేసి స్టవ్ ఆపేసేయండి. స్మూత్గా అలాగే చిక్కగా అయిన తర్వాత లాస్ట్లో యాలకుల పొడి వేసేసి స్టవ్ ఆపేసేయండి. ఇంతే, ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ పులిహోర చేయాలి కదా. అందుకోసం అయితే ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 నుండి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఇవి చిటపటలాడుతున్నప్పుడు ఇందులో శనగపప్పు 3 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పల్లీలు యాడ్ చేసిన తర్వాత ఇందులో 6 నుండి 7 ఎండుమిర్చీలు, అలాగే ఇందులో ఒక 3 పచ్చిమిర్చీలు వేసి ఇవి కాస్త ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అలాగే శనగపప్పు, పల్లీలు ఈ విధంగా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. మనకి గుళ్ళో తిన్న ప్రసాదం గుర్తుకు రావాలి అంటే మాత్రం ఇంగువ కంపల్సరిగా యాడ్ చేయాలండి. ఈ విధంగా ఇంగువ యాడ్ చేసిన తర్వాత చింతపండు ముందుగానే నానబెట్టేసాను. నేను ఒక పిడికెడంత చింతపండు తీసుకొని ఈ విధంగా నానబెట్టుకొని రసం తీసుకొని యాడ్ చేశాను. ఇందులో టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని చక్కగా మరిగించుకోవాలి. దగ్గరికి వచ్చేంత వరకు ఒక 10 నుండి 15 నిమిషాలు టైం తీసుకుంటుంది. ఇలా చక్కగా మరుగుతున్నప్పుడు ఇందులో 1 టీ స్పూన్ దాకా పసుపు వేయాలి. పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి వదిలేసేయండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా దగ్గరికి వస్తుంది. ఈ విధంగా చిక్కగా వచ్చింది చూసారు కదా. ఇలా వచ్చినప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడైతే ముందుగా కూడా రైస్ పెట్టాం కదా, అది వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా పొడి పొడిగా చేసేసి ఇందులో అయితే పోపు పెట్టాం కదా, అది ఇందులో యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇంతే, ఎంతో టేస్టీగా ఉండే పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇలా నేనైతే 3 రకాల ప్రసాదాలు చేసేసి ఇప్పుడు పూజ గదిలోకి వెళ్ళిపోయాను. పూజ గదిలోకి వెళ్ళిపోయి ఈ విధంగా పీట పెట్టేసి దానిపైన క్లాత్ పెట్టుకున్నాను. ఇలా క్లాత్ పెట్టేసి దోసెడు నిండా బియ్యం తీసుకొని ఈ విధంగా పీట అయితే ప్రిపేర్ చేసుకోవాలి దేవుడు కూర్చోవడానికి. పీట పైన క్లాత్ వేసే ముందే పీట పైన కొంచెం పసుపు కుంకుమ వేసిన తర్వాత క్లాత్ పరిచేసి తర్వాత బియ్యం వేసుకొని ఇప్పుడు మా బొజ్జగన పైన అయితే కూర్చోబెడదాం. దీనిపైన చూసేసేయండి ఎంత ముద్దుగా ఉన్నాడో కదా. నేనైతే ఫస్ట్ టైం అండి పెట్టుకోవడము, ఇంతవరకు ఎప్పుడూ పెట్టలేదు. కాకపోతే అనుకోకుండా తీసుకొచ్చేసాడు మామయ్య. నేను నెక్స్ట్ డే నుండి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే మామయ్య ఇప్పుడే తీసుకొచ్చేసాడు. ఎందుకోనండి, మన మనసుకు నచ్చినా నచ్చకపోయినా దేవుడు రావాలనుకున్నప్పుడు వచ్చేస్తాడు అంతే. మనం ఆహ్వానించడమే లేట్ కదా. ఈ విధంగా అయితే ఆహ్వానం అయితే తీసుకున్నాడు దేవుడు. ఈ విధంగా ఇంట్లో దేవుడు రూమ్లో కూర్చోబెట్టేసి ఇప్పుడైతే బొట్లు పెట్టేస్తున్నాను చక్కగా. మట్టి వినాయకుడు తీసుకొచ్చాం కాబట్టి బొట్లతో చక్కగా అలంకరించుకోవాలి. తర్వాత పక్కనే ల్యాంప్స్ కూడా పెట్టాం కదా, వాటికి కూడా ఈ విధంగా బొట్లు పెట్టేసి జంజం అయితే వేయాలండి. మనము 9 వరుసలు లేదంటే 5 వరుసలు అలా కాకుండా 7 వరుసలు తెల్లటి దారం తీసుకొని వరుసలుగా మనము కౌంట్ చేసుకుంటూ వేసేసి ఇంకా బొజ్జగనపై సైజ్ చూసుకొని పెట్టేయడమే అండి. తర్వాత పూలమాలతో నేను ఈ విధంగా గుచ్చేసి అలంకరించుకున్నాను. మీరు ఒకవేళ కొన్నది తీసుకుంటే కొన్నది కూడా పెట్టేసేయచ్చు. పక్కనే గులాబీ పూలు వేసేసి ఇప్పుడైతే ఒత్తులు వేసేసి తర్వాత అరటాకులతో ఈ విధంగా డెకరేట్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేయొచ్చండి. కాకపోతే మన మనసుకు నచ్చి చేస్తేనే మనం చేయొచ్చండి. ఏదో చేస్తున్నాం కదా అని కాకుండా మనస్తృప్తిగా అలాగే దేవుడికి నచ్చేలా చేయడం. మనకు దేవుడు చెప్తాడా అంటే లేదండి, మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. దేవుడికి పెడుతున్నప్పుడే మనకి మనసులో పాజిటివ్ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. నేను చేసిన 3 రకాల ప్రసాదాలు ఈ విధంగా పెట్టేసి తర్వాత ఫ్రూట్స్ కూడా పెట్టేసి ఇంట్లో బనానా ఎలాగో ఉంటుంది, బనానాతో పాటు ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ జామకాయ అలాగే అరటికాయ కూడా పెట్టేశాను. తర్వాత దీపారాధన చేసేసిన తర్వాత వస్త్రం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చిన్న వినాయకుడికి పెద్ద వినాయకుడి కోసం అయితే ఈ విధంగా వస్త్రం ప్రిపేర్ చేసిన తర్వాత పసుపుతో చిన్న వినాయకుడిని ప్రిపేర్ చేసుకొని దానిపైన పసుపు కుంకుమ కొంచెం వేసేసి తర్వాత వస్త్రం కూడా అలంకరించేస్తున్నాను. చిన్న వినాయకుడు అంటే ఏమీ లేదండి, పసుపుతో చేసిన చిన్న ముద్ద ఉంటుంది కదా, దాన్నే చిన్న వినాయకుడు అంటారు. చిన్న వినాయకుడికి పూజ చేసిన తర్వాత పెద్ద
పెద్ద వినాయకుడికి చేస్తారు. ఇప్పుడైతే మిగతా దేవుళ్ళ ఫొటోస్కి అయితే ఈ విధంగా ప్రసాదాలు పెట్టేస్తున్నాను. దీపారాధన చేసేసిన తర్వాత పులిహోర, సేమియా, తర్వాత ఉండాల పాయసం, పాశం అండి. తెలంగాణ భాషలో చెప్పాలి అంటే పాశం. మేము ఇక్కడ సైడ్ ఎక్కువ పాశం ప్రిపేర్ చేస్తారండి. ఉండాల పాయసం అంటారు కదా, అదేనండి. ఇలా పూజ చేస్తున్నంతసేపు దేవుణ్ణి మనసులో తలుచుకుంటూ ఏదో ఒక పాట, మీకు నచ్చిన దేవుడి పాట పాడుకుంటూ చేసేసేయండి. లేదు మనకేమీ రాదు అనుకుంటే టీవీలో, లేదు అంటే ఫోన్ లో పెట్టేసుకొని ఈ విధంగా దేవుడికి అయితే పూజ కంప్లీట్ చేసుకోవాలి. ఫైనల్ గా కొబ్బరికాయ కొట్టేసి తర్వాత ఆరతి ఇచ్చేసిన తర్వాత పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంట్లో వాళ్ళకి కూడా ప్రసాదం ఇవ్వాలి కదా, అందుకోసం అయితే మా వారికి ఆ తర్వాత మామయ్య కూడా ఇచ్చేసాను. మామయ్య అయితే స్వీట్ ఎక్కువగా తినరు. అత్తమ్మ దేవుడికి చూపిస్తున్న ప్రసాదాలు తినదు కాబట్టి తన కోసం వేరే ఉండాల పాయసం చేసి పెట్టేశాను. అందరము తినేసిన తర్వాత ఆ తర్వాత గల్లీ వినాయకుడు కూడా వచ్చేసాడండి. ఇదండి మా గల్లీలో పెట్టిన వినాయకుడు. అయితే మేమైతే ఈసారి తీసుకుందాం అనుకున్నాం, ఇప్పిద్దాం అనుకున్నాం. కాకపోతే వేరే స్పాన్సర్స్ ఎవరో ఉన్నారు అంటే నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అనేసి ఊరుకున్నాం. కాకపోతే బొజ్జు గణపయ్య మా ఇంటికి వస్తా అన్నప్పుడు ఆహ్వానం ఇవ్వకూడదు అనేసి అయితే నాకు తెలిసిన విధంగా నాకు దోచిన ప్రసాదాలు దేవునికి పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను మనస్ఫూర్తిగా. అలాగే గల్లీ వినాయకుడి కోసం కూడా నేను సపరేట్ సగ్గు బియ్యం అటుకుల పాయసం అయితే తీసుకెళ్లాను. అక్కడ పూజ అంతా అయిపోయేసరికి 12 అయితే అయ్యిందండి. అదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇదండి మా ఇంటి దగ్గర జరిగిన పూజ, అలాగే మా ఇంట్లో జరిగిన వినాయక చవితి సెలబ్రేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. సింపుల్ గా. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.